ఈ థాట్ అనేదండి ఏదైతే 175 నియోజకవర్గాల్లో పెట్టాలనే థాట్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా, 5 ఏళ్ళలో కమిట్మెంట్ ఇచ్చినాము, ఎట్లయినా సాధించాలా అని చెప్పి ఉద్దేశంతో ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తే ఎక్కడైనా పాసిబిలిటీ ఉంది ఆ ప్రాంతాల్లో చిన్న ప్రాజెక్ట్ కానీ పెద్ద ప్రాజెక్ట్ కానీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలన్న ఐడియా థాట్ చంద్రబాబు గారిదండి. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే మనకు అసలు ఫస్ట్ ఇక్కడ పార్క్ ఉందంటే ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఉంటుంది, ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. సో అసలు ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ అనేది ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనే ఆలోచన అనేదే లేకపోతే సో ఎక్కడో కొన్ని చోట్లనే ఉంటాయి, లేకపోతే ఎక్కడ వీళ్ళు పోర్ట్ దగ్గరనో లేదంటే వాట్ ఎవర్ పాసిబుల్ ఎక్కడ ఏరియాస్ జోన్స్ ఉన్నాయో అక్కడే పోవాలనే ఆలోచన ఉంటుంది. బట్ అట్లా కాదు, 175 నియోజకవర్గాల్లో రావాలా, అక్కడ లోకల్లో కూడా జాబ్స్ పుట్టాలా అనే ఉద్దేశం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థాట్ అండి. ఎక్కడా లేదు నాకు తెలిసి ఇండియాలో ఈ థాట్ కలిగించినది ఎవరికి వచ్చిండదు, ఓన్లీ చంద్రబాబు గారికే దక్కుతుందండి అట్లా ఆలోచనలు కానీ అట్లాంటి ఐడియాస్ కానీ. సార్కి ఒక గొప్ప విజన్ ఉందండి, ఆ గొప్ప విజన్తోనే ఇవన్నీ పాసిబిలిటీ ఉందని నేను చెప్తా. ఎందుకంటే 2047 మనం అనుకుంటాం 2047 విజన్ ఏంది, ఏం బాబు ఏమని. ఇప్పుడు 2020 మన కళ్ళ ముందు అయిపోయింది, 20 ఏళ్ళు పట్టని అయిపోయింది. సో ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ చూసి మనం అందరం నవ్వుకుంటున్నాం, ఎక్కడికో వెళ్ళిపోయింది. సార్ విజన్ 99లో చెప్పినప్పుడు అందరు ఏమి విజను 2020కి ఇది ఏమైనా ముఖ్యమంత్రి ఉంటాడా అట్లా అన్ని జోకులు వేస్తూ ఉండ్రి. ఈరోజు మనం హైదరాబాద్ చూసి మనం నవ్వుకునే పరిస్థితి వచ్చిందనమాట. అంత బాగా గ్రోత్ ఇచ్చారు అంటే జస్ట్ ఒక విజన్ థాట్తోనే అది సాధించగలిగినారు. సో చంద్రబాబు గారు లాంటి నాయకత్వము మన రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకో 2-3 డికేడ్స్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితేనే అందరూ హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది.